అలాగే నా పేరు మైత్రం అక్కడ మై ఛానల్ ఇప్పుడు కన్నడ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఇప్పుడు ప్రస్తుతం ఏపీలో ఒక పెద్ద హాట్ టాపిక్ సిచ్యువేషన్ అయితే క్రియేట్ అయింది. అదేంటంటే గాదె సాయి కుమార్ అనే వ్యక్తి యొక్క అదృశ్యం అనొచ్చో, లేదంటే హత్య అనొచ్చో, లేదంటే తగిన శిక్ష తగిన శాస్తి అనొచ్చో, లేదంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అది ఎట్లా చెప్పాలో కూడా వర్ణించట్లేదు. లేదంటే లాకప్లో జరిగిన మరణం అనొచ్చో, లేదు ఏదో మొత్తానికి. సో బేసిక్గా ఒక వ్యక్తి యొక్క మిస్సింగ్ అయితే జరిగింది. సో ఆ వ్యక్తి పేరు గాదె సాయి కుమార్. సో అతను ఒక రౌడీ షీటర్. అతని మీద రౌడీ షీట్ అయితే ఓపెన్ అయింది. సో ఎందుకంటే అతని మీద సుమారుగా 20కి పైగా కేసులు అయితే ఉన్నాయి. అందులో ఒక మానభంగం కేసు కూడా ఉంది. అలాగే ఎన్డీపీఎస్ యాక్ట్ కూడా ఉంది. అంటే మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసు కూడా ఉందన్నమాట అతని మీద. సో మొత్తంగా 20 కేసులు అయితే ఉండడం, అందులో 2 నాన్ బెయిలబుల్ వారెంట్లు కూడా ఉన్నాయి అతని మీద. సో ఇవన్నీ కూడా ఉండడం వల్ల అతను బేసిక్గా పోలీసులు రౌడీ షీటర్గా గుర్తించారు. అండ్ అతని వయసు కూడా చాలా తక్కువే, 24 సంవత్సరాలు ఎంతో అంతే. సో 24 ఏళ్ల వయసులో 20 కేసులు అంటే బాగా గట్టిగానే కష్టపడ్డాడు. అంటే సంవత్సరానికి ఒక కేసు, వయసు 24 ఏళ్ళు కదా. సో ఇంకొక కొంచెం టైం ఇచ్చి ఉండుంటే ఆ 4 కేసులు కూడా పడిపోను. 24 ఏళ్ళకి 24 కేసులు పడిపోను. సో అలాగా ఏమంటారు బ్యాలెన్స్ చేసాను. తర్వాత 25 వచ్చినప్పుడు ఇంకో కేసు, 26 వచ్చినప్పుడు ఇంకో కేసు, అట్లా సంవత్సరానికి ఒక కేసు పెంచుకుంటూ వెళ్ళి వయసుని కేసుల్ని బ్యాలెన్స్ చేసినేమో అనిపించింది నాకైతే. సో 20 కేసులు అని చెప్పి నేను రిపోర్ట్స్ చదవగానే, సో ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళ దాంట్లో చదివాను మొత్తం. సో చదివితే నాకు అది కనబడింది అనమాట. అయితే ఆ వ్యక్తిని బేసిక్గా మే 9వ తారీఖున పోలీసులు అరెస్ట్ చేశారు. బేసిక్గా పోలీసులు తీసుకొని వెళ్ళారు, అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ చేసిన తర్వాత జనరల్గా ఇలాంటి కేసుల్లో అతని మీద 2 నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఉన్నప్పుడు అతను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు బేసిక్గా పోలీసులు ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడైతే వీళ్ళు ఇన్ఫామ్ చేయలేదు. అండ్ ఇన్ఫామ్ చేయలేదు సరికదా. తర్వాత 2 రోజుల తర్వాత వెళ్ళిన తర్వాత అంటే ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ, అంటే ఆ రౌడీ షీటర్ వాళ్ళ అమ్మ విజయలక్ష్మి గారు, ఆవిడ వెళ్ళిన తర్వాత బేసిక్గా అక్కడ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి కొంచెం తిడుతూ మాట్లాడి, ఆ తర్వాత చంపేస్తాం అన్నట్టుగా కూడా చెప్పి అట్లా మాట్లాడేదంతా కూడా చేశారు. అండ్ ఆ తర్వాత నుంచి కూడా వాళ్ళ అబ్బాయికి సంబంధించిన ఎటువంటి డీటెయిల్స్ కూడా బయటికి రాలేదు. ఆచూకీ అయితే బయటికి రావట్లేదు. సో అసలు ఏం జరిగిందనేది ఏమీ అర్థం కాకుండా ఉందన్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో కొంతమంది చెప్పేది ఏంటంటే పోలీసులు బేసిక్గా అతన్ని బాగా హింసించి చంపేశారు అని చెప్పి చెప్తున్నారు. అంటే లాకప్లో చచ్చిపోయాడని చెప్పి చెప్తున్నారు. సో బేసిక్గా అది కనుక జరిగినట్టయితే కొంచెం పెద్ద కేసే అవుతుంది. అండ్ వాళ్ళ అమ్మ బేసిక్గా ఒక లాయర్ని తీసుకొని వచ్చి ఆవిడ మాట్లాడుతూ ప్రస్తుతానికి ఆవిడ ఏం చెప్తున్నారంటే, మా మా బాధ బేసిక్గా ఎంటైర్ పోలీస్ సిస్టమ్ మీద కాదు, పోలీస్ వ్యవస్థ మొత్తానికి మేము వ్యతిరేకంగా వెళ్ళట్లేదు. ఎవరైతే ఇక్కడ అన్యాయం చేశారో వాళ్ళ గురించి మాత్రమే మేము మాట్లాడుతున్నాం. సో ఎవరైతే అక్కడ ఎస్ఐ ఉన్నారో వాళ్ళు అండ్ ఆ స్టేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఏం జరిగిందో తెలుసు. అసలు నా కొడుకు ఏమయ్యాడో కూడా తెలియట్లేదు. బ్రతికున్నాడో తెలియట్లేదు, చచ్చిపోయాడో తెలియట్లేదు. బ్రతికుంటే మా ముందు తీసుకురండి, కోర్టులో సబ్మిట్ చేయండి. ఎందుకంటే కోర్టు కూడా చెప్పింది అసలు ఏం జరిగిందో అతనికి క్లియర్గా చెప్పండి. అతని అరెస్ట్ విషయంలో అసలు ఏం జరిగిందో ప్రతిదీ కూడా క్షుణ్ణంగా చెప్పడానికి అయితే ప్రయత్నించడం జరిగింది. కానీ వీళ్ళైతే ఇంకా ప్రస్తుతానికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ బేసిక్గా వేకెన్సీ రిజర్వ్లో ఉన్నాడు. సో దానివల్ల కొంచెం ఏమంటారు ఈ కేసు ముందు కలరట్లేదు యాక్చువల్లీ. సో అతను కూడా ఇప్పుడప్పుడే ముందుకు వచ్చి మాట్లాడే అవకాశాలు కూడా లేవు ఇప్పుడప్పుడే. దానికి కూడా కొంచెం టైం పడుతుంది. సో అతనికి ఏమైంది ఏంటనేది అర్థం కావట్లేదు. ఈవెన్ ఆ తల్లి కూడా ఆవిడ కూడా ఏమంటారంటే, మేము ఏది కూడా గవర్నమెంట్‌కో లేదంటే పోలీస్ సిస్టమ్ మొత్తానికో వ్యతిరేకంగా మేము మాట్లాడట్లేదు. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకే వ్యతిరేకంగా ఉన్నాం. సో వాళ్ళకి శిక్ష పడాలి. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని కూడా అడుగుతున్నాము. సో ఈ కేసులో మీరు ఇన్వాల్వ్ అవ్వండి. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడేలా చేయండి. మాకు న్యాయం జరిగేలా చేయండి అని చెప్తున్నారు. సో ఒకడు బ్రతికుంటే మా ముందు పెట్టండి, మా ముందు చూపించండి, మా ముందు ఉన్నాడో లేదో మాకు తెలుస్తుంది. ఒకవేళ చనిపోయినట్టయితే అట్లీస్ట్ అస్థికలైనా సరే మాకు ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు. ఈవెన్ ఆ లాయర్ కూడా అదే మాట్లాడారు. ఆ లాయర్ కూడా మాట్లాడుతూ మేము దీన్ని పొలిటికల్గా మార్చాలనుకోవట్లేదు, పొలిటికల్ యాంగిల్లో చూపించాలనుకోవట్లేదు. సో మాకేంటంటే జస్ట్ ఒకవేళ అతను బ్రతికున్నట్టయితే కోర్టులో ప్రొడ్యూస్ చేయండి, లేదు చనిపోయాడు అన్నట్టయితే అది కూడా మాకు చెప్పండి అట్లీస్ట్. సో చెప్పి అతని అస్థికలైనా సరే మాకు ఇవ్వండి అన్నట్టుగా చెప్తున్నాను అనమాట. సో అంటే అతన్ని చంపేసి అంటే లాకప్లో చనిపోయాడు ఆ టార్చర్ కారణంగా. సో చనిపోయిన తర్వాత అతని యొక్క శరీరాన్ని ఎక్కడో సమాధి చేశారు అన్నట్టుగా చెప్తున్నారనమాట. సో అది బేసిక్గా క్లారిటీ లేదు ప్రస్తుతానికి. అయితే ఈ గ్యాప్‌లో ఇటు వేరేగా వాటి పొలిటికల్‌గా కొన్ని వస్తుంటాయి కదా! సో ఎంత కాదన్నా అలా వచ్చిన టైంలో అతనికి సంబంధించిన కొన్ని విజువల్స్ ఇవన్నీ కూడా బయటకొచ్చాయి. సో అతన్ని బాగా టార్చర్ పెట్టారు. టార్చర్ పెట్టి చంపేశారు. సో అతనికి ఈవెన్ లైక్ ఎట్లా అంటే కాలి గోల్డ్ అవి కూడా పీకేశారు. ఇవన్నీ కూడా చేశారని చెప్పి చెప్తున్నారు. సో బేసిక్ ఇదంతా కూడా థర్డ్ డిగ్రీ టార్చర్ థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఉంటది కదా! సో అట్లాంటి ట్రీట్మెంట్‌లో భాగంగా అవన్నీ చేస్తారు. అది మనకందరికి తెలిసిందే.
సో అలాగే ఏదైనా చేశారా అన్న ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. సో 2 నాన్ బెయిలబుల్ వారెంట్స్ అయితే ఉన్నాయి. అంటే బేసిక్‌గా మనకక్కడ కోర్ట్ అయితే ఐ మీన్ పోలీసులు అయితే 20కి పైగా కేసులున్నాయని చెప్తున్నప్పటికి 20 కేసులున్నప్పుడు చెప్తున్నప్పటికీ కూడా లాయర్ అయితే మటుకు 2 పెండింగ్ కేసులున్నాయి. వాటికి సంబంధించి నాన్ బెయిలబుల్ వారెంట్స్ అయితే వచ్చాయని చెప్తున్నారు ఆవిడ. సో నాన్ బెయిలబుల్ ఉన్నాయి అతని మీద. ఓకే. బానే ఉంది. చాలా సార్లు కౌన్సెలింగ్ కూడా పిలిపించారంట అంతకుముందు. అండ్ చాలా సార్లు గొడవలు కూడా అయ్యాయి. ఇవన్నీ కూడా జరిగాయి. సో ఇది రాజకీయం పరంగా చంపేశారనే మాట వినపడుతుంది. రాజకీయంతో సంబంధం లేకుండా అక్కడ ఎస్ఐకి, అతనికి మధ్య జరిగిన వాటి కారణంగా కొంచెం చంపేసి ఉండొచ్చు అన్న మాట ఉంది. సో ఏం జరిగిందనేది ఎగ్జాక్ట్‌గా తెలియట్లేదు. సో ఇప్పుడు పోనీ అతన్ని చంపేయడం లా పరంగా అయితే కరెక్ట్ కాదు. ఒకడు చంపేసినట్టయితే. అది మనకు తెలీదు అది కూడా. సో చంపేసినట్టయితే మటుకు లా పరంగా కరెక్ట్ అయితే కాదు. సో ఏదైతే రాజ్యాంగం ప్రకారం ఉందో దాని ప్రకారం కరెక్ట్ కాదు కానీ, జనరల్‌గా అతని మీద ఆల్రెడీ 20 కేసులున్నాయి. ఒక మానభంగం కేసు ఉంది. ఒక ఎన్‌డీపీఎస్ యాక్ట్ కేసు ఉంది. ఇవన్నీ కేసులు ఉన్నాయి కదా! సో ఇలాంటి వ్యక్తి చాలా అంటే చాలా క్షేమంగా బయట తిరుగుతున్నాడు. చాలా సంతోషంగా బయట తిరుగుతున్నాడు. అంటే మొన్నటిదాకా బయట తిరిగాడు కదా! మే 9 దాకా. ఓ నెల రోజుల క్రితం వరకు బానే తిరిగాడు. నెల 9 రోజుల క్రితం వరకు బానే తిరిగాడు. సో ఆ వ్యక్తికి అసలు బెయిల్ ఎట్లొచ్చింది? సో మన సిస్టమ్ అంత బాగుందనమాట ఒకటి. తర్వాత రెండోది ఈసారి లా ప్రకారంగా అతన్ని అరెస్ట్ చేసి పోలీసులు కోర్టు ముందు సబ్మిట్ చేశారనుకుందాం. ప్రొడ్యూస్ చేశారనుకుందాం. ఆ కేసులు బేసిక్‌గా ముందుకెళ్తున్నాయా? ఇండియాలో ఎన్ని కేసులు పెండింగ్‌లో పడుతున్నాయి? సో ఆ కేసులు అలా పెండింగ్‌లో పెట్టి ఫైనల్‌గా బెయిల్ ఇచ్చేస్తున్నారు. ఆ కేసులకి ఒక సొల్యూషన్ తేలేక. అంటే ఆ కేసులో విచారణ ముందుకు సాగట్లేదని చెప్పి బెయిల్ ఇచ్చేస్తున్నారు. సో తప్పు చేసినోడు కూడా దర్జాగా బయట తిరగలుగుతున్నాడు. మన దేశంలో న్యాయ వ్యవస్థ అలా తయారైంది. ఇన్‌ఫాక్ట్ చాలామంది జడ్జిల యొక్క పొజిషన్స్‌కి ఏమంటారు ఇంకా భర్తీ చేయలేదు. చాలా ప్లేసులు ఖాళీగా ఉన్నాయి. అవన్నీ చేయట్లేదు. ఇండియా వైడ్‌గా జరగాల్సి ఉంది చాలా. కానీ చెయ్యట్లేదు. చాలా కొన్ని వేల సంఖ్యలో పెండింగ్ కేసులైతే ఉన్నాయి భారతదేశం పరంగా మొత్తంగా చూసుకుంటే. సో అవన్నిటికి కూడా ఎప్పుడు ఒక ప్రాపర్ సొల్యూషన్ తెస్తారనేది అర్థం కాని ఒక చిక్కుముడి లాంటి ప్రశ్న అనమాట. సో అందువల్ల ఏంటంటే అసలు వాటెవర్ దే ఆర్ డూయింగ్ దట్ ఈస్ రైట్ అన్న ఒక ఫీలింగ్ కొంతమందికి వస్తుంది. బికాజ్ అంటే కోర్టు ద్వారా వెళ్తుంటే జస్టిస్ జరగట్లేదు. జస్టిస్ చాలా లేట్ అయిపోతుంది. సో ఇవన్నీ కూడా ఉన్నాయి అన్న ఆస్పెక్ట్ కూడా ఉంది. సో జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అన్న పాయింట్ ఉంటది మన దగ్గర ఎప్పుడు ఉంటూనే ఉంటది. సో ఆ జస్టిస్ అనేది డిలే అవుతూనే ఉన్నట్టే. ఎందుకంటే జస్టిస్ అనేది మన దగ్గర డిలే అవుతూనే ఉంది కాబట్టి. సో ఇలాంటి కొన్ని ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి అక్కడ. ఈ కేసు పరంగా అందుకే పీపుల్ బేసిక్‌గా 2 రకాలుగా డివైడ్ అయిపోయి మాట్లాడుతున్నారు. సో ఒక పీపుల్ ఏమో తప్పు చేశాడు. సో వాడికి తగిన శిక్షే పడింది. సో 24 ఏళ్ల వయసులో ఇన్ని కేసులు పడ్డాయి. ఇంత పెద్ద రౌడీ షీటర్‌గా మారాడు అంటే ఇలాంటోడు సమాజంలో ఉండడానికి మంచిది కాదు, కరెక్ట్ కాదు, అనర్హుడు అని చెప్పి మాట్లాడుతున్నారు. సో మరోపక్క న్యాయబద్ధంగా ఇది కరెక్ట్ కాదు కదా! ఆ తల్లి ఏం పాపం చేసింది? ఆవిడేం పాపం చేసింది? ఒక కన్న కొడుకు ఇట్లా అంటే చచ్చిపోయాడో లేదో తెలీదు. ఉన్నాడో లేదో తెలీదు. ఉంటే చచ్చిపోతే ఒకవేళ అస్థికలైనా దొరుకుతాయో లేదో తెలీదు. ఏమీ తెలియని ఒక పరిస్థితిలో ఆవిడెందుకు ఉండాలన్న ఒక క్వెషన్ మార్క్ ఉంది. సో ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అని మాట్లాడుతున్న మాటలు కూడా వినబడుతున్నాయి కొంతవరకు. బట్ ఏంటంటే ఇంతకుముందు ఈ దిశ సంఘటన జరిగింది కదా! సో ఆ టైంలో కూడా ఇలాగే చూసాం మనం. అయన్నీ అట్లా ఏం జరిగిందో మనకు తెలుసు దిశ టైంలో. అదంతా సీన్ రీకన్‌స్ట్రక్షన్ అదంతా చెప్పి అక్కడ ఏం చేశారో మనకందరికి తెలుసు. కాకపోతే క్వెషన్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ అంత ఔట్‌రేజ్ ఏం లేదు కదా! అప్పట్లో అంటే ఔట్‌రేజ్ ఉంది పీపుల్ నుంచి. సో వాళ్ళని త్వరగా శిక్షించాలన్న ఔట్‌రేజ్ ఉండేది. ఇప్పుడేం లేదుగా. సో అందువల్ల ఏంటంటే ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్‌లీ క్లియర్ అసలు ఏది రైటు, ఏది రాంగ్ అని. న్యాయబద్ధంగా చూసుకుంటే తప్పు. అండ్ మోరల్‌గా చూసుకుంటే బేసిక్‌గా ఆ పర్సన్ ఎలాంటోడో చూస్తే దాన్ని బట్టి అతని వల్ల ఇంకొంతమంది ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి డెఫినిట్‌గా అది కరెక్టే అన్న పాయింట్ వినపడుతోంది. సో ఇలా 2 రకాల వాదనలు వినపడుతూ ఉన్నాయి. సో దీన్ని బేసిక్‌గా పొలిటికల్ యాంగిల్‌లోకి తీసుకొనొచ్చారు. ఎంత కాదన్నా సరే వాళ్ళు అంటే ఫ్యామిలీ మెంబర్స్ వద్దన్నా, లాయర్ వద్దన్నా సరే వేరే పొలిటికల్ పార్టీ వాళ్ళు వద్దనరు కదా! వాళ్ళకైతే కావాలి. సో అందుకని డెఫినిట్‌గా ఇది పొలిటికల్ యాంగిల్‌లోకి వచ్చింది. సో న్యాయ వ్యవస్థకి సంబంధించిన ఇష్యూ బేసిక్‌గా స్టేట్ ఇష్యూగా మారింది. సో మరి దానికి ఎటువంటి సొల్యూషన్ తీసుకొస్తారనేది చూడాల్సి ఉంటది. యాస్ ఆఫ్ నౌ అయితే మాత్రం ఎవరికీ కూడా ఎటువంటి క్లారిటీ లేదు దీని మీద. ఈవెన్ ఆ పోలీసులు బయటకొచ్చి కంప్లీట్‌గా చెప్తే తప్ప. అయితే వాళ్ళేమంటున్నారంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్, "ఆ పోలీసులే చెప్పారు మాకు ఇక్కడే చచ్చిపోయాడు పోలీస్ స్టేషన్‌లో. సో మీరు బేసిక్‌గా దీని గురించి మాట్లాడకుండా ఉండేందుకు మేము మీకు డబ్బులు కూడా ఇస్తామన్నట్టుగా సెటిల్మెంట్ చేసుకోండి" అన్నట్టుగా కూడా మాట్లాడారు పిలిపించి. ఇవన్నీ కూడా జరిగాయి. ఆ స్టేషన్ వాళ్ళే చెప్పారు. ఆ స్టేషన్ పోలీసులే చెప్పారు చచ్చిపోయాడని చెప్పి. కాకపోతే అది మాకు అట్‌లీస్ట్ లీగల్‌గా వాళ్ళొచ్చి చెప్పాలి బయటికి ఇట్లా జరిగింది, ఇట్లా చచ్చిపోయాడు, ఇది రీజను అని చెప్పి చెప్పాలి. అది కూడా ఏం చెప్పట్లేదు. సో బతికున్నాడో చెప్పకుండా, చనిపోయాడో చెప్పకుండా, ఏమీ చెప్పకుండా అట్లా కేసును ముందుకు సాగదీస్తే ఏంటి అర్థం? సో న్యాయ వ్యవస్థ మరీ ఇంత దారుణంగానా అన్న ఒక పాయింట్ వస్తోంది. సో అట్‌లీస్ట్ ఒకవేళ నిజంగా అతను చనిపోయినట్టయితే చెప్పేస్తే బెటర్. చెప్పేసి ఒక సో అండ్ సో రీజన్ వల్ల చనిపోయాడు అని చెప్పి దానికి ఒక ఏదైతే చట్టబద్ధంగా
నిబద్ధత తీసుకోవాల్సి ఉంటుందో అంటే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరు తీసుకోవాలో వాళ్ళు తీసుకొని వాళ్ళకి ఏదైతే పడాలో అది పడి ఆ సస్పెన్షన్‌లో డిటెన్షన్‌లో ఏదో ఒకటి జరిగి ఆ తర్వాత వాళ్ళకి శిక్షలు పడాల్సి వస్తే పడి ఇవన్నీ జరిగితే ఓకే. ఆర్ లేదు అంటే ఏదైనా ఒక కొన్ని కారణాల వల్ల లైక్ ఏమంటారు సెల్ఫ్ డిఫెన్స్‌లో భాగంగానో లేదంటే అటాకింగ్‌లో భాగంగానో లేదంటే తప్పించుకునే ప్రయత్నంలోనో ఏది జరిగిందనేది ఒకటి క్లారిటీ ఇస్తే బెటర్. ఏదైనా సరే చెప్పాలి. బయటకొచ్చి చెప్పాలి. చెప్పకుండా ఇంక ఇలాగ సాగదీస్తాం, నానుస్తా ఉంటామంటే అది కొంచెం మీడియా వరకు వచ్చింది, బయటకొచ్చింది, ప్రజల్లోకెళ్ళింది. అలా ఎళ్తున్నప్పుడు ఖచ్చితంగా దాని గురించి వాళ్ళకి తెలియజేయాలి. తెలియజేయను అది ఇది అంటే కుదరదు. అదే నా ఒపీనియన్. సో, మరి చూద్దాం మరి ఇంకేం చేస్తారు ఏంటనేది. సో, దట్స్ ఇట్ గైస్. ఇది మరి సిట్యుయేషన్. సో, మీ ఒపీనియన్ ఏంటి ఈ కేసు మీద అనేది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జోర్స్ మీ ఇద్దరం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. హావ్ ఎ మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.